విజయవాడ హైదరాబాద్ మధ్య మరో ఎయిర్లైన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లై 91 ఎయిర్లైన్స్ విమాన సర్వీస్ ప్రారంభోత్సవం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘనంగా జరిగింది. ఇవాల్టి నుంచి విజయవాడ హైదరాబాద్ 91 సర్వీసులను ప్రతిరోజు నడుపుతామని సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. ఉదయం 7:30 గంటలకు విజయవాడలో తొలి విమానం గాల్లోకి ఎగిరింది. ఫ్లై 91 ఎయిర్లైన్స్ సర్వీస్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. 2014లో దేశవ్యాప్తంగా 74 ఎయిర్పోర్ట్లుంటే ఇప్పుడు ఆ సంఖ్య 165కు పెరిగిందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. త్వరలోనే భారత్లో మరో 100 ఎయిర్పోర్ట్లను నెలకొల్పడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఫ్లై 91 ఎయిర్లైన్స్తో ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగుతుందన్నారు రామ్మోహన్ నాయుడు. గన్నవరం ఎయిర్పోర్ట్ గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ ఎయిర్పోర్ట్ నుంచి కార్గో సేవలకు అపార అవకాశాలున్నాయన్నారు. ఏపీలో కొత్తగా 9 ఎయిర్పోర్ట్లను తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఈరోజు మన విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి కొత్త సర్వీస్ ఫ్లై 91 అనే సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. మన ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ని డెవలప్మెంట్ చేయడానికి ఆ రోజు కేంద్రంతో కూడా సపోర్ట్ తీసుకుని డెవలప్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు కేంద్రం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉడాన్ స్కీమ్ కింద ప్రోత్సహిస్తూ ఉన్నారు. రాబోయే 10 సంవత్సరాలు కేంద్రం కూడా సపోర్ట్ చేసి మరిన్ని కనెక్టివిటీ తీసుకురావడానికి, రిమోట్ ఏరియాస్కి కూడా కనెక్టివిటీ తీసుకురావడానికి ఇవాళ ప్లాన్ చేస్తున్నాం.